బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ద్వీపంలో పుట్టాడు కనుక ద్వైపాయనుడని, శ్యామల వర్ణంతో ప్రకాశిస్తున్నాడు కనుక కృష్ణ ద్వైపాయనుడని పరాశరుడికి జన్మించాడు కనుక పరాశరి అని ఆ పిల్లవాడి, పారాశరి అని కూడా ఆ పిల్లవాడికి పేర్లు వచ్చాయి. ఆశ్చర్యంగా ద్వైపాయనుడు పుట్టగానే పెరిగి పెద్దవాడిపోయాడు. అంతే, ఒక క్షణాల్లో తల్లిదండ్రికి నమస్కరించాడు. ఎప్పటికప్పుడే మీరు అనుమతిస్తే తపస్సుకు వెళ్తానన్నాడు. మాటలు నేర్చుకున్నాడు. అంత పెద్దవాడైపోయాడు. అప్పుడు పరాశరుడు అనుమతించాడు. అతడు తపస్సు చేసి వేద విభాగం చేసి వేదవ్యాసుడని ప్రసిద్ధి పొందాడు. ఇటు పరాశరుడు సత్యవతీ దేవిని ఆశీర్వదించి భగవత్ సంకల్పానికి ఉపయోగపడినందుకు నీకు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. సత్యవతికి పరాశరుడి కృప వల్ల జరిగినదంతా కలలా తోచింది తప్ప సత్యం అనిపించలేదు. కలలాగా అయిపోయింది. అలా విష్ణు అవతారానికి కారకుడైన పరాశరుడు తపస్సు చేసి శివమహాత్మ్యాన్ని ప్రపంచమంతటికీ తెలిసిపోయేటట్లుగా కీర్తించాడు. మృదు మధురా కథిత శివగాథ, కథిత శివగాథ, మృదు మధురా కథిత శివగాథ, మృదు మధురా కథిత శివగాథ, మృదు మధురా కథిత శివగాథ, యతివర సేవా శృతి వినుత, యతివర సేవా శృతి వినుత, మృదు మధురా కథిత శివగాథ, యతివర సేవా శృతి వినుత, మృదు మధురా కథిత శివగాథ, యతివర సేవా శృతి వినుత. యాతాయాతే జతి బహులే, యాతాయాతే నది బహులే, పారాశర్యే ప్రాణమాయ, పారాశర్య ప్రాణాయామే, పారాశర్యే ప్రాణాయామే, పారాశర్య ప్రాణాయామే, తృప్యతి చిత్తం రసభరితం, తృప్యతి చిత్తం రసభరితం, రామ్యతి నూనం కురు సదనం, రామ్యతి నూనం గురు సదనం, మృదు మధురా కథిత శివగాథ, యతివర సేవా శృతి వినుత, మృదు మధురా కథిత శివగాథ, యతివర సేవా శృతి వినుత, వైదిక కర్మసు పూర్ణ ఫలం, వైదిక కర్మసు పూర్ణ ఫలం, లౌకిక కర్మసు కామ్య ఫలం, లౌకిక కర్మసు కామ్య ఫలం, జీవాధారం శృతి వచనం, జీవాధారం స్మృతి వచనం, సచిదానందే వంద నిత్యం, సచిదానందే నందతు నిత్యం, సచిదానందే నందతు నిత్యం, సచిదానందే నందతు నిత్యం, మృదు మధురా కథిత శివగాథ, యతివర సేవా శృతి వినుత, మృదు మధురా కథిత శివగాథ, యతివర సేవా శృతి వినుత. అలా ఆయన ప్రదోషకాల పూజకు గల ప్రాశస్త్యాన్ని కీర్తించాడు. 4 వర్ణాల వారికి అనుష్ఠించదగిన ధర్మాలను ఉపదేశించాడు.
యతి శుశ్రూష యొక్క గొప్పదనాన్ని లోకానికి తెలిపాడు. మరణాన్ని సూచించే చిహ్నాలను, పుణ్య పాపాలను, అనురూపమైనటువంటి లోక ప్రాప్తిని, మోక్ష సాధనకు చేయదగిన ప్రయత్నాలను వివరించాడు. స్మృతులలో ప్రసిద్ధి చెందిన పరాశర స్మృతికి పరాశర మహర్షి కర్తగా నిలిచాడు. కలియుగంలోని ఆచారాలు పరాశర స్మృతికి అనుగుణంగానే ఉంటాయి. పారాశరీ స్మృతి అని పండితులు చెబుతారు. అందుకే కలి మానవులకు పరాశరుడు ప్రాతస్మరణీయుడు. పరాశరుడు జనక మహారాజుతో వాదించి శ్రేయస్సాధనానికి ముఖ్యమైన దానిని నిర్ధారణ చేసి చెప్పాడు. జనక పరాశర సంవాదాన్ని మహాభారతం పరాశర గీతగా వర్ణించింది. మనం చెప్పుకున్నాం కూడా. ఇలా తపస్సుకు, యోగానికి, భక్తికి, ధర్మానికి మూలస్తంభమై నిలిచిన భాగవతోత్తముడైన పరాశరుడు అందరికీ నిత్య స్మరణీయుడు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. ఎంత అద్భుతమైనటువంటి కథ మనం విన్నాం ఇప్పుడు. ఇక పుండరీకుడు మంచి పండితుడు. శాస్త్రాలన్నిటినీ బాగా నూరి త్రాగినవాడు. వేదాంగాలలో ప్రావీణ్యాన్ని సంపాదించినవాడు పుండరీకుడు. తపోనిష్ట గరిష్ఠుడు. ఆ నిష్ఠాగరిష్ఠుడు ఇంద్రియాలను జయించినవాడు. క్షమాగుణం కలిగినవాడు. పుండరీక అంటే పద్మమని అర్థం. మురికిలో పుట్టిన పద్మానికి మురికి అంటనట్లుగా పుండరీకుడు కూడా ఈ సంసారాన్ని అంటకుండా జీవిస్తూ ఉండేవాడు. ప్రతిరోజు నియమం తప్పకుండా త్రికాల సంధ్యావందనాన్ని, ప్రొద్దున సాయంకాల సమయాలలో అగ్నిహోత్రుడి ఉపాసనను చేస్తూ ఉండేవాడు. పుండరీకుడి గురుసేవ చాలా ప్రసిద్ధమైంది. ఇన్ని చేస్తూ ఉన్నా కూడా ఆయన భగవంతుడి ధ్యానాన్ని మాత్రం విడిచిపెట్టలేదు. అతడికి గర్వం అంటే ఏమిటో తెలీదు. తల్లిదండ్రుల కోసం, వారిని సంతోషపరచడం కోసం ఏమైనా చేసేవాడు. పుండరీకుడు తన వర్ణాశ్రమాలకు ఉచితమైన కర్మలను ఆచరిస్తూ సర్వవ్యాపి అయిన భగవంతుడిని ఆరాధిస్తూ ఉండేవాడు. అటువంటి స్వామిని ఎప్పుడూ ధ్యానిస్తూ ఉండేడు. హరి 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 హరిదేవా, 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 హరి 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 హరిదేవా. శ్రీ నారాయణ కమలాక్ష, శ్రీ నరసింహ రిపుశిక్ష, హే నారాయణ కమలాక్ష, శ్రీ నరసింహ రిపుశిక్ష, మానిత నిగమ సురపక్ష, అనాతీత రణవృక్ష, మానిత నిగమాసురపక్ష, మానాతీత రణవృక్ష, హరి 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 హరిదేవా, హరి 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 హరిదేవా. మురగర పురగర్ ప్రియమిత్ర, పురగర ప్రియ మిత్ర, గిరిధర సురవర్ నుతి పాత్ర, గిరిధర సురవర నుతి పాత్ర, దినకర హిమకర యుగ నేత్ర, దినకర హిమకర యుగ నేత్ర, జలధర సుమశర సమగాత్ర, జలధర సుమశర సమగాత్ర, హరి 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 హరిదేవా, హరి 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 హరిదేవా. జ్ఞానాకారక గురు రూప, జ్ఞానాకారక గురు రూప, జ్ఞాన విబోధక మతి గోప, జ్ఞాన విబోధక మతి గోప, వినాశక హే హత పాప, వినాశక హే హత పాప, సచ్చిదానంద భూత దీప, సచ్చిదానంద భూత దీప, హరి 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 హరిదేవా,
తాను చేసే ప్రతి కర్మను భగవంతుడికి అర్పణ చేస్తూ ఉండేవాడు. ఇది చాలా ముఖ్యం. For more videos like this, subscribe Big TV channel.